గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ హర్షిత. ఐ షేర్ కాంటెంట్ అబౌట్ సెల్ఫ్ గ్రోత్, సింపుల్ లైఫ్ స్టైల్, స్కిన్ కేర్ అండ్ డైలీ వ్లాగ్స్. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ క్యూట్ కమ్యూనిటీ. మీరు తిరుపతి వీడియో కనుక చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చేయండి. ఈ వీడియో దానికి కంటిన్యూషన్ అనమాట. సో కొండ దిగిన వెంటనే మేమైతే కాణిపాకం స్టార్ట్ అయ్యాము. కాణిపాకంలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ టెంపుల్కి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ కొంతమంది రైతులు నీళ్ళ కోసం బావి తవ్వుతున్నప్పుడు ఆ భూమిలో నుండి రక్తం చిందింది. ఏంటా అని చూసినప్పుడు స్వయంభూ వినాయక విగ్రహం బయటపడిందని చెప్తారు. అండ్ అలానే ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్వామి విగ్రహం కొంచెం కొంచెంగా పెరుగుతుంది. అండ్ మేమైతే కాణిపాకంలో దర్శనం అయిపోయాక కాణిపాకం నుంచి అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. అండ్ అప్పటికే ఫుల్ ఆకలిస్తుంది. ఒక మంచి సౌత్ ఇండియన్ థాలీ తిని స్టార్ట్ అయ్యాం. తిన్నాక నిద్రపోవాలి కాబట్టి పడుకొని లేచి చూసేసరికి మేమైతే అరుణాచలం రీచ్ అయిపోయాం. అరుణాచలం హ్యాస్ ఆల్వేస్ బీన్ ఆన్ మై విష్ లిస్ట్. అండ్ మేము అరుణాచలం ఫస్ట్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అరుణాచలం మేము ప్లాన్ చేసుకోలేదు. అండ్ తిరుపతిలో సడన్గా అప్పటికప్పుడు తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళాలి అని అనుకున్నాం అంతే. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. ఇప్పుడే అరుణాచలం రీచ్ అయ్యాము. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము గుడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు గుడికి స్టార్ట్ అయ్యి దర్శనం చేసుకుని ఆ తర్వాత రమణాశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఫ్రెష్ అప్ అయిపోయి గుళ్ళోకి వెళ్దాం. బాయ్. సో ఫస్ట్ మేము ఫ్రెష్ అయ్యి రమణాశ్రమంకి వచ్చాము. అండ్ అక్కడికి వెళ్ళగానే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యాను, అదేంటో. అండ్ బయట ఎంత రష్ ఉన్నా సరే లోపల మాత్రం ది బెస్ట్ అసలు. అండ్ ఎస్పెషల్లీ నైట్ టైం వెళ్ళడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ దీపాలు వెలుగులో మెడిటేషన్ చేస్తా అంటే ఆ ఫీలింగ్ వాజ్ సో మ్యాజికల్. అండ్ ఈ ప్లేస్లో ఎంతమంది ఉన్నా ఎవరు ఎక్కువ మాట్లాడరు. అండ్ ఎవరి మెడిటేషన్లో వాళ్ళు ఉంటారు. చాలా కామ్ అనిపిస్తుంది. అండ్ నిజం చెప్పాలంటే ఎన్ని ఆలోచనలు ఉన్నా మైండ్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. ఈ ఫీలింగ్ని తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే. మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాం. హానెస్ట్గా చెప్పాలంటే చాలా రష్ ఉంది. అండ్ ఏ గోపురం నుండి చూసినా సరే అండ్ చాలామంది జనాలు ఉన్నారు. అండ్ అప్పటికే టైం 7:45 అలా అయింది. ఫోన్లో ఏదైతే అయింది వెళ్ళిపోదాం లోపలికి అనుకున్నాం, కానీ అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చెప్పారనమాట, ఇప్పుడు మీరు వెళ్ళినా సరే దర్శనం అవుతుందని గ్యారంటీ లేదన్నారు. సో అక్కడ నుండి ప్లాన్ చేంజ్ అయిందనమాట. సో మేమైతే టెంపుల్ దగ్గర నుండి కార్లో గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటే చాలా స్పెషల్. అండ్ ఏ టైంలో అయినా సరే గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అండ్ నైట్ కాబట్టి దారిలో కొన్ని టెంపుల్సే దర్శనం చేసుకున్నాము. అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే అరుణాచలంలో జ్యోతుండగా వచ్చామన్నమాట. ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం కాబట్టి ఇంకా వచ్చిన వెంటనే ఆకలి స్టార్ట్ అయింది. అండ్ గుడికి వెళ్ళి వచ్చాక తిందాం అనుకున్నాం, కానీ టెంపుల్ క్లోజ్ ఉంది. అండ్ గిరి ప్రదక్షిణ అయిపోయాక రమణాశ్రమం ఆపోజిట్లోనే హోటల్ ఆనంద రమణ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది. అండ్ అక్కడ యాంబియన్స్ అండ్ ఫుడ్ అయితే సూపర్ ఉంది. అండ్ అక్కడ ఉన్న చలికి వేడివేడిగా తింటుంటే హెవెన్ అంతే. ఇంకా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ నేను మమ్మీ అయితే 3కి లేచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అండ్ అప్పటికే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసారు చాలామంది. అండ్ ఇంకా వినాయకుడికి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు కరెక్ట్గా ఆది అన్నమలై టెంపుల్ దగ్గర ఉన్నాము. చాలామంది ఉన్నారు గైస్. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు, శాంతంగా ఉంది. అండ్ ఇప్పుడు ఆది అన్నమలై టెంపుల్కి వెళ్ళాలి. సో లెట్స్ గో. బై. నిన్న దర్శనానికి వెళ్దాం అనుకున్నాం ఆరుద్ర నక్షత్రం కాబట్టి, కానీ దర్శనం అవ్వలేదు. బికాస్ 8కి టెంపుల్ క్లోజింగ్ టైం, అంటే మనం లోపలికి వెళ్ళే టైం క్లోజ్ అయిపోతుంది. అండ్ బయటకు ఎప్పుడైనా రావచ్చు, కానీ నిన్న చాలా రష్ ఉన్నారు. సో లోపలికి ఎలో చేయలేదు. ఇంకా అందుకని చెప్పి గుడి బయట ఒక ప్రదక్షిణం చేసేసి వచ్చేసాము. ఎవ్వరు ఉండరేమో అనుకున్నాను, కానీ చాలామంది ఉన్నారు గిరి ప్రదక్షిణ చేస్తూ. మా మమ్మీ అండ్ ఒకటి చూపిస్తా, వెయిట్. అక్కడే జ్యోతి ఉంది, అది కార్తీక మాసంలో వెలిగిస్తారు కదా అరుణాచలంలో. సో అదనమాట.
అండ్ ఇప్పుడు మరి డైలీ వెలిగిస్తున్నారు అని అన్నారు. గిరి ప్రదక్షిణ అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సింది. అండ్ మేము వెళ్తుంటే ఆన్ ది వేలో దేర్ ఈజ్ అ మెడిటేషన్ సెంటర్ అనమాట. సో వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఏంటంటే వాళ్ళు మెడిటేషన్ ఎలా చేయాలి, అసలు మెడిటేషన్ వల్ల యూజెస్ ఏంటి, మీరు మెడిటేషన్ ఎందుకు చేయాలి అని చెప్పి వాళ్ళు మనకి చెప్తారు, డెమో ఇస్తారనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ దాకా ఇచ్చారు అండ్ మాతో ఒక 15 మినిట్స్ దాకా మెడిటేషన్ చేయించారు. సో వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వాళ్ళ విజిటింగ్ కార్డ్ నేను ఇక్కడెక్కడైనా డిస్ప్లే చేస్తాను, ఆర్ ఎల్స్ నాకు ఒకసారి కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అయినా సరే పోస్ట్ చేస్తాను. అండ్ అక్కడ అది విన్నాక కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అవన్నీ తెలుసుకోవడం నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. అండ్ మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గైస్ నొప్పి, ఎందుకంటే నడుస్తున్నంతసేపు బాగానే ఉంది, బట్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ దాకా మేము కూర్చున్నాము. అంతే ఇంకా స్టార్ట్ అయిపోయాయి కాళ్ళ నొప్పులు. ఇక్కడ నుంచి కొంచెం కష్టం అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. ఆ తర్వాత మోక్ష మార్గం దగ్గర ఆగాము. ఇక్కడైతే ఒక 1.5 అవర్ దాకా ఇక్కడే ఉన్నాం గైస్. అంత పెద్ద లైన్ ఉంది అండ్ లైన్ నడుస్తూనే ఉంది, కానీ మేము ఎంత నడిచినా లోపలికి వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేశాక లోపలికైతే వచ్చేసాము. మోక్ష మార్గం క్రాస్ అయ్యామన్నమాట. టైం మార్నింగ్ 7 అయింది. అప్పటికే ఎండ మొహం మీద కొడుతుంది. అండ్ దాంతోటి నేను ఆ స్వెటర్ వేసుకొని వెళ్ళాను. ఇంకా ఉడుకు స్టార్ట్ అయిపోయింది. అరుణాచల్ ఎలా ఉందంటే మార్నింగ్ అయ్యేసరికి ఫుల్ ఎండ వచ్చేసింది, ఈవినింగ్ అయితే చలిస్తుంది. అండ్ హియర్ ఈస్ ద క్లియర్ వ్యూ ఆఫ్ ద మౌంటైన్. సో నేను తినకుండా ఉండడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఉండలేకపోయాను. అందుకే ఒక మూరి మిక్చర్ తీసుకున్నా. అండ్ ఇది కూడా టేస్ట్ నాకు అంతేం నచ్చలేదు. అండ్ అప్పటికి ఆకలేసింది కాబట్టి తిన్న బాగానే ఉంటుంది. అండ్ ఇంకైతే సెంటర్లోకి వచ్చాము. అండ్ ఇది ఆల్మోస్ట్ ఇంకా చివరికి వస్తున్నాం అనమాట. ఒక 10 కిలోమీటర్స్ నడిచింటాం ఇక్కడ దాకా. అండ్ ఒక పక్కన కాళ్ళు కాలుతున్నాయి, ప్లస్ ఫుల్ నొప్పులు స్టార్ట్ అయ్యాయి కాళ్ళు. ఇక్కడ నుంచి నా వల్ల కాలేదు, బట్ ఐ పుష్డ్ మై సెల్ఫ్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఒకవేళ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 3 or 4 ఆ టైంకి, లేకపోతే నైట్ 7, 8 ఆ టైంకి స్టార్ట్ చేయండి, ఎందుకంటే అప్పుడే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఒక పక్కన వెహికల్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ 4కి స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి ఇప్పుడు 10 అయింది. అంటే మధ్యలో ఒక 1 అవర్ మోక్ష మార్గం దగ్గర అయిపోయింది, ఎందుకంటే అక్కడ పెద్ద క్యూ లైన్ ఉండింది. సో అక్కడ లేట్ అయిపోయింది అనమాట, లేకపోతే 5 hours. ఇంకా ఒక 300 మీటర్స్ నడవాలి మేము స్టార్ట్ చేసిన దగ్గరికి వెళ్ళడానికి. అదన్నమాట, ఇలా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. సో మొత్తానికి మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేసాము. అండ్ ఆ తర్వాత రమణాశ్రమంకి వెళ్ళాము లంచ్ చేయడానికి. అండ్ అప్పటికే టైం 11 అలా అయింది. సో ఇంకా అక్కడ లంచ్ చేసేసి డైరెక్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సో కార్ పార్కింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆటో తీసుకొని వెళ్ళాము. రెడీ అయ్యి దర్శనానికి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడే రమణాశ్రమంలో భోజనం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఒకవేళ మీరు అరుణాచలం ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ పునర్వసు నక్షత్రం ఉండేలా ప్లాన్ చేసుకోండి, బికాజ్ అది రమణ మహర్షి నక్షత్రం అంట. సో దట్ అయితే చాలా బాగుంది. అప్పుడు ఐ డోంట్ నో నా మాట వినిపిస్తుందో లేదో, బట్ గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. డ్రెస్ చేంజ్ చేసుకొని ఖాళీ కూర్చోదు. ఓకే, దర్శనం అయ్యాక కలుద్దాం. బై గైస్. సో లంచ్ అయ్యాక మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా క్యూఏ గైస్. గుడి నుంచి ఎక్కడ ఎంత చివరి దాకా ఉందంటే క్యూ, ఎంత నడిచినా సరే ఆ క్యూకి ఎండింగ్ ఎక్కడ కనపడట్లేదు మాకు. ఇంకా అలానే మధ్యలో దూరేసి వెళ్ళిపోయాము లోపలికి. అండ్ ఎండలో ఎంతసేపు నుంచున్నామంటే ఆ తర్వాత వాళ్ళు ఏవో పైన నీడుండేవి సెట్ చేశారు. ఆ తర్వాత గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. అమ్మయ్య అనుకుందామంటే లోపల ఇంకా పెద్ద క్యూ ఉంది గైస్. అసలు
ఎంత నడిచినా అవ్వలే. మేము 11:45 అలా గుడిలోకి ఎంటర్ అయ్యాము. అంటే క్యూ లైన్‌లోకి ఎంటర్ అయ్యాము. అండ్ మేము బయటకొచ్చేసరికి ఈవినింగ్ 6:30 అలా అయింది. అండ్ అంతసేపు కూడా నుంచొనే ఉన్నాము. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఇలాంటి టెంపుల్స్‌కి వాటిలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫుడ్డు, వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అవి బరువైనా సరే మీరు తప్పకుండా క్యారీ చేయండి. చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మనం చెప్పలేము. అండ్ అంతసేపు క్యూలో నుంచోవాలంటే మామూలు విషయం కాదు. అండ్ చిన్నపిల్లల్ని ఇలాంటి దగ్గరికి ఇగ్నోర్ చేయడమే బెటర్. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అండ్ మేము చాలామందిని చూసాం కూడా. పొద్దున్నుంచి పడ్డ కష్టమంతా ఒక్క నిమిషంలో పోయింది. ఎందుకంటే స్వామి దర్శనం చాలా జరిగింది. అండ్ మనం దేవుడి దగ్గర ఉండేది ఒక 5 సెకండ్స్ అయినా కూడా ఐ వాస్ సో హ్యాపీ అండ్ టోటలీ గ్రేట్‌ఫుల్ అండ్ చాలా అనిపించింది. బయటకొచ్చి చూస్తే క్యూ ఇంకా చాలామంది ఉన్నారు గైస్ క్యూలో. అసలు వాళ్ళు ఎలా వస్తున్నారో కూడా తెలీదు. అంటే మనకిప్పుడు ఓన్లీ ఫ్రీ దర్శనం అండ్ 50 రూపీస్ టికెట్ దర్శనం ఒక్కటే ఉంటుంది. అండ్ మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అయినా సరే అది చాలా లేట్ అయిపోయింది. నార్మల్ దర్శనం లేదు, 50 రూపీస్ దర్శనం లేదు. ఏదైనా ఒకటే ఒక దగ్గర కలిపేస్తున్నారనమాట. అండ్ మేము బయటకొచ్చి చూస్తే ఎంత పెద్ద క్యూ ఉందంటే అసలు వీళ్ళకి ఎప్పుడు దర్శనం అవుతుందా అనిపించింది నాకు. చిన్న చిన్న పిల్లలు మొత్తం ఆ కంపార్ట్మెంట్స్లో. సో దర్శనం అయిపోయాక రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఉండే ప్లేస్కి దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంటుంది. ఇది కావ్యకంఠ గణపతి ముని స్టే చేసిన టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ స్వయంగా అమ్మవారు అయ్యవారు వచ్చి కావ్యకంఠ గణపతి మునికి భోజనం పెట్టారు. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అండ్ ఆ చీకట్లో ఓన్లీ వినాయకుడి దగ్గర ఒకటే లైట్ ఉండి అభిషేకం జరుగుతుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఆ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ రమణాశ్రమంకి వచ్చామన్నమాట. ఇక్కడ మార్నింగ్ 10 అలా వీళ్ళు ఫుడ్ పెడతారు. అండ్ డైలీ మార్నింగ్ 10 ఆ టైంకి ఫుడ్ పెడతారనమాట. రోజు ఎంతోమంది వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మొత్తం ఫుడ్ సర్వ్ చేసేది ఆశ్రమంలో ఎక్కువ ఉండేది కూడా ఫారినర్సే. అండ్ ఎంత కావాలంటే అంత పెడతారు. మీరు మళ్ళీ మళ్ళీ పెట్టించుకోవచ్చు. అండ్ మీరు బాక్సులు తెచ్చుకున్నా సరే వాళ్ళు బాక్సుల్లో పెడుతున్నారు. రమణాశ్రమంలో ఫుడ్ దొరకడమే చాలా లక్కీ. అండ్ అక్కడ అంతమందిలో ఆ చెట్ల కింద కూర్చొని ఫుడ్ తింటుంటే బాగా అనిపించింది నాకు. ఎంతమంది వస్తున్నారో గైస్. అండ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ కంప్లీట్ చేసుకొని రమణాశ్రమం చూద్దామని వెళ్ళాము. అండ్ అక్కడైతే చాలా ఆవులు ఉన్నాయి. అండ్ ఇంకా లోపల ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఎలో లేదు, రెన్యువేషన్ అవుతుందని చెప్పారు. ఇంకా అక్కడే పీస్ఫుల్గా కాసేపు కూర్చొని దగ్గరలోనే ఉన్న శేషాద్రి స్వామి ఆశ్రమంకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడికి రాగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఒక డీప్ సైలెన్స్. అండ్ ఆశ్రమంలో ఉన్న సింప్లిసిటీలో ఒక డివినిటీ ఉంది. అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన ప్రెజెన్స్ ఇప్పటికీ అక్కడే ఉందని అంటారు. ఈ ఆశ్రమంలో కూర్చొని అలా మెడిటేషన్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ సరౌండింగ్స్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము కొంచెం షాపింగ్ చేద్దామని. అండ్ ఇంకా మంచిగా షాప్ చేసి అలసిపోయి జ్యూస్ తాగుతున్నాను నేను. అండ్ షాపింగ్ అయ్యాక మేమైతే రూమ్కి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమానికి అయితే వచ్చాము. అండ్ దీన్నే చాలామంది విశ్రీబాబా ఆశ్రమం అంటారనమాట. అంటే ఎప్పుడు హ్యాండ్ ఫ్యాన్తో ఉంటారని. అండ్ దీనికి కూడా ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉందని చెప్తారు. అండ్ ఈ ఆశ్రమం అయితే చాలా పెద్దది. అలానే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా ఆవులు నెమళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ కాసేపు కూర్చొని బయటంతా ఎక్స్ప్లోర్ చేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మేము ఆది అన్నమలై టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళిన 2 టైమ్స్ టెంపుల్ క్లోజ్లోనే ఉంది. అండ్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్ళాము. అరుణాచలంలో గుడి కంటే ఇదే ఫస్ట్ స్వయంభుగా వెలిసారు స్వామి అని అంటారు. అండ్ ఇక్కడ దర్శనం అయితే చాలా చాలా జరిగింది. అండ్ ఇక్కడ ఇంతమంది ఎందుకు కూర్చున్నారా అనుకున్నా కానీ ఈ వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు. అండ్ దట్టు అది జ్యోతి వెలిగించే టైం అనమాట. ఇంకా మేమైతే అంటిల్ నెక్స్ట్ టైం అని చెప్పి శివయ్యకి టాటా చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా, సరే ఒక పాట్ అలా ఏమన్నా తీసుకుందామని చెప్పి మేము ఆగాము. అండ్ ఇక్కడ నాకు కొత్త ఫ్రెండ్ అయిందనమాట, ఒక పాప. అయితే యువర్ నేమ్? హాయ్ ఫ్రెండ్స్. ఇంకా డిన్నర్కి అని చెప్పి ఒక ప్లేస్లో ఆగాము. ఇది ఏ ఊరో ఏంటో కూడా నాకు తెలియదు. నేను పడుకుని మధ్యలో డిన్నర్ తినడానికి లేపారని చెప్పి లేచాను. అండ్ అప్పటికే నా మొహం చూడండి
అండ్ నైట్ టైం జర్నీ చేయొద్దు అనుకున్నాం కానీ తప్పలేదు. అండ్ మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేసాము. మా మిక్కీ గాడిని అయితే తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టాము. అండ్ ఇంకా ఇంటికెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంటికెళ్ళి దాన్ని తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ మా మిక్కు అయితే చాలా హ్యాపీ అండ్ మేము కూడా హ్యాపీ. హలో! సో, ఇప్పుడు మీరు వీడియో చూసారు కాబట్టి నేను అవుట్‌రో ఇవ్వడానికి వచ్చాను. అండ్ సేమ్ అవుట్‌ఫిట్ ఐ నో. ఇదేంటంటే అరుణాచలం నుంచి నేనేం తెచ్చుకున్నాను అని చెప్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను. బికాస్ నా దగ్గర ఇంత పెద్ద డబ్బా ఉంది కాబట్టి. అండ్ ఇవన్నీ నేను అరుణాచలం నుంచి తెచ్చుకున్నవి. ఏమేమి ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి నేనేం తీసుకున్నా అంటే ఇది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. బట్ కుదరలేదు. సో, నాకు అక్కడ నచ్చింది అండ్ వెంటనే తీసేసుకున్నా. అండ్ దట్ ఈస్ యాక్చువల్గా ఇవన్నీ ఇక్కడ దొరకవా అని కాదు, దొరికితే. బట్ అరుణాచలం నుంచి తెచ్చుకున్నామని ఒక స్పెషల్ ఉంటుంది కదా, అందుకోసం. అండ్ నేను మట్టి డిబ్బి తెచ్చుకున్నాను. నేను ఈ ఇయర్ ఎట్లయినా డబ్బులు సేవ్ చేసి ఈ ఎండింగ్లో ఎంత వచ్చిందో మీకు ఖచ్చితంగా చెప్తా. సో ఇది ఒక మట్టిది తెచ్చుకున్నాను. ఇందులో మనం డబ్బులు సేవ్ చేయబోతున్నాం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రస్తుతం, అవి దీంట్లో వేసేద్దాం. మంచి రోజు కాబట్టి. మంచి రోజు కదా నాకు తెలియదు, కానీ ఇవాళ నుంచి డబ్బులు సేవ్ చేయడం. సో ఇప్పుడు దీంట్లో నేను డబ్బులు వేస్తున్నాను. అండ్ ఇవాళ నుంచి మనం డబ్బులు సేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక 200తో స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ గైస్. ఈ ఎండింగ్లో ఎంత వచ్చాయో చూద్దాం. వెళ్ళనంటున్నాయి గైస్. సో ఇప్పుడు దీంట్లో 200 వేసాను. అండ్ నా సేవింగ్స్ దీంట్లో రాసుకుంటా, దాచుకుంటా. అండ్ తర్వాత వీ హ్యావ్ దిస్ క్యూట్ లిటిల్ వాటర్ మగ్స్. ఇందులో వాటర్ తాగడానికి సరదాగా తెచ్చుకున్నాను. అండ్ మట్టివి కాబట్టి, మట్టి దాంట్లో ఎట్లనో వాటర్ తాగితే మంచిది కాబట్టి ఇవి తెచ్చుకున్నా. నాకు నచ్చాయి గైస్ ఇవి, క్యూట్గా. సో నేను రోజు ఇందులోనే వాటర్ తాగుతాను. మీరు కూడా ఫర్దర్ వీడియోస్లో చూడబోతున్నారు. మేము తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళాము. శ్రీకాళహస్తి తర్వాత కాణిపాకం. శ్రీకాళహస్తి తర్వాత పాణిపాకం. సారీ గైస్. సో శ్రీకాళహస్తి నుంచి కాణిపాకం వెళ్ళాము. అక్కడ నాకు బుజ్జి గణపతి నాకు ఎంతో నచ్చింది. అండ్ నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. అండ్ ఈ క్యూట్ గణపయ్యని తెచ్చుకున్నాను నేను. నాకు ఎంత నచ్చిందంటే, నేను ఇదివరకు ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు ఇలాంటిదే చూసాను అనమాట. అండ్ నాకు తీసుకోవాలని ఎంతో లాగింది. బట్ అప్పుడు అస్సలు కుదరలేదు. అండ్ నాకు ఒక్కసారే కనిపించి ఒక ప్లేస్లో. అండ్ ఐ థాట్ ఇంకా ఉంటాయిలే అనుకున్నా, కానీ నాకు అస్సలు దొరకలేదు. అండ్ కాణిపాకం నుంచి ఈ బుజ్జి గణపతిని తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ ఇదేంటి అని అంటే, నేను ఇక్కడ క్యాండిల్ పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ క్యాండిల్ పెట్టుకుంటే దీంట్లోంచి లైట్ ఈ షేప్స్లో వస్తుంది కదా గోడ మీద. సో ఇది ఒకటి తెచ్చుకున్నా, క్యాండిల్ హోల్డర్. నాకు ఇలాంటివన్నీ ఇష్టం గైస్. బికాజ్ నేను జర్నల్ రాసుకునేటప్పుడు నాకు కొంచెం రూమ్ అంతా పీస్ఫుల్గా ఉండాలి. అండ్ నేను ఇది కూడా అక్కడే తీసుకున్నాను. దట్ సాంబ్రాణి సంథింగ్ పెడితే వస్తుంది కదా, నాకు ఆ స్మెల్ అది ఇష్టం. సో ఐ గాట్ దిస్. నాకు ఈ కలర్ భలే నచ్చింది, రాయల్గా. పికాక్ బ్లూ అనుకుంటా, దీన్ని పికాక్ బ్లూ అయినా అంటారు. ఇది తెచ్చుకున్నాను. తర్వాత దీనికి ఏమైనా అయితే మా అమ్మ చేతిలో నాకు అంతే గైస్. ఇది నూనె దీపం పెట్టేది అనుకుంటా. ఇది మా ఇంట్లో తీసుకున్నారు. అండ్ ఇది ఇలా మూత పెట్టేయాలి, దీంట్లోంచి లైట్ వస్తుంది అనుకుంటా గైస్. నాకు సరిగ్గా తెలియదు దీని గురించి. ఐ థింక్ ఇక్కడ ఇలా ఉంది. మేబీ ఒత్తు పెట్టుకొని నూనె పోసేది అనుకుంటా, దీపమే అనుకుంటున్నాను నేను. ఇదేంటో నాకు తెలీదు. మా మమ్మీ వాళ్ళు యూజ్ చేసేటప్పుడు నేను చూపిస్తా. ఆ తర్వాత ఐ గాట్ ఇదేంటిది, ఐ గెస్ ఇప్పుడు మీకు ఇది చూపించా కదా, దీంట్లో కరెక్ట్ దీంట్లో దీపం వెలిగించుకొని ఇది పెట్టుకొని దీని మీద మూత పెట్టాలన్నమాట. తెలియలేదు గైస్, సారీ. సో విడిగా ప్యాక్ చేశారు కాబట్టి, సో ఇందులో ఒత్తు పెట్టుకొని ఇందులో పెడితే లైట్ అది వస్తుంది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నారు. అండ్ ఇది 2 తీసుకున్నట్టున్నారు. ఓకే చూద్దాం. ఇది గైస్ ఇదిలో ఉంటుంది. దీన్ని యూజ్ చేసినప్పుడు నేను మీకు షార్ట్ వీడియోస్లో పెడతాను. ఆ తర్వాత ఇవన్నీ ప్యాక్ చేసేసారు. ఈ బొమ్మలు మా ఇంట్లో ఉండేవి ఇది వరకు. అండ్ అనుకోకుండా ఒక పిల్ల వచ్చి కింద పడేసి పగిలి కొట్టేసింది గైస్. ఈ బొమ్మలు మా ఇంట్లో ఉండేవి. అండ్ ఇవి 2 తీసుకున్నాం, సెట్ ఆఫ్ 2 తీసుకున్నాము. మా ఇంట్లో దేవుడి దగ్గర ఉండేవి ఈ 2 బొమ్మలు. అండ్
పిల్లొచ్చి పాడేసి పగలు కొట్టింది. సో అందుకని మళ్ళీ అక్కడ కనిపించాయని చెప్పి ఇవి తెచ్చుకున్నాము. ఇవి పింగాణి కాదు, ఇవేంటో అంటారు నాకు తెలీదు. బట్ టంట ఇందాక చూపించా కదా, సేమ్ అదే 2 తీసుకున్నారు మా ఇంట్లో, లైక్ దీపం పెట్టుకునేది. ఇది నేను తీసుకోలేదు గైస్, మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఇవి కనుక పడితే నాకు పెళ్ళే. సో ఇదన్నమాట ఇది. అండ్ ఇవి కూడా 2 తీసుకున్నారు, సెట్ ఆఫ్ 2. అండ్ లాస్ట్ వాజ్ మై ఫేవరెట్. నాకు ఇలాంటివన్నీ ఇష్టం గైస్, కిచెన్లోకి నాకు మంచిగా ఉంటే నాకు అందులో తినబుద్ధి అవుతుంది. అండ్ ఇది నేను మా మమ్మీ వద్దంటే నాకు కావాలి అని కొనిపించుకున్నాను. అండ్ నాకు భలే నచ్చాయి గైస్ ఈ 2 పింగాణి బౌల్స్. వాళ్ళు అనడం మైక్రోవేవ్ సేఫ్ అన్నారు, మా అమ్మ వద్దంది. కానీ నేను అది మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు అలాగా ఇలాగా అని మా అమ్మ మనసు మార్చి తీసుకున్నా. అండ్ నాకు ఈ కలర్ కానీ ఈ ప్రింట్ కానీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను ఏదో ఒకటి తిని మీకు చూపిస్తాను, ఖచ్చితంగా తింటా. మీకు చూపించడానికన్నా సరే, ఈ బౌల్ వాడాలనన్నా సరే నేను దీంట్లోనే తింటా. మీరు కూడా అలా ఉన్నారా గైస్? నేను ఒక్కతినే అలా ఉన్నానా చెప్పండి నాకు. సో ఈ సెట్ ఆఫ్ 2 బౌల్స్ తీసుకున్నాను. ఇంకొకటి మర్చిపోయాను, నేను అన్నీ అయిపోయాయి అనుకున్నాను. బట్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ అరుణాచలం. ఇది టెంపుల్ దగ్గర తీసుకున్నా. నాకు ఇది భలే నచ్చింది. ఈ ప్రింట్ అది దీనికి ఒక టెడ్డీ ఇచ్చాడు. అండ్ ఈ ప్రింట్ ఈ డిజైన్ నాకు భలే నచ్చింది. ఇది జూట్ మెటీరియల్ అనమాట, లైక్ జోక్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ మెటీరియల్లోనే ఉంది. కానీ నాకు నచ్చి నేను తీసుకున్నా. అండ్ మా ఫ్రెండ్స్ కూడా నేను తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్కి ఏం తీసుకోలేదు గైస్, నాకు స్పేషియస్గా కూడా అనిపించింది. సో యా, బాగుందని చెప్పండి గైస్ మీరు కమెంట్స్లో. మా మమ్మీ చూసి నేను మంచివే కొనుక్కున్నా అంటుంది. అండ్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కనిపించట్లేదు గైస్. సో ఇదన్నమాట, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దిస్ ఈజ్ ఆర్ ట్రిప్ టు తిరుపతి అండ్ అరుణాచలం. నేనైతే ఇంకా ట్రిప్ నుంచి బయటకు రాలేదు, అక్కడే ఉంది నా మనసు మైండ్ అంతా. సో ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలీదు. ఇవాళ డేట్ వచ్చేసి 11th December. ఐ థింక్ మంత్ ఎండ్కి రావచ్చు ఈ వీడియో, మేబీ కొంచెం నేను బిజీ ఉన్నాను. అండ్ దిస్ ట్రిప్ ఫెల్ట్ సో పీస్ఫుల్ అండ్ డివైన్. నాకు ఎంతో నచ్చింది. అండ్ స్వామి దర్శనం కానివ్వండి, గిరి ప్రదక్షిణ చేయడం కానీ, I don't know, I still struck there. And that's it about this video guys. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, stay positive, stay healthy and bye guys, with love, Harshu.